कंचर्लगोत्रोद्भवस्यां ज्योतिषमनामधेयस्यां अरुणानाम्नीं चैतन्यनामधेयस्यां वाणिस्त्रीनाम्नीं गायत्रीनाम्नीं అంతేనా సహా కుటుంబానాం తదహ మమాని నమస్కారం చేసుకోండి. సహా కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య అభిజయాయుర ఆరోగ్యేంద్రమార్ద కామమోక్ష చతుర్విధ ఫలపురుషాతస్యం బ్రహ్మ మహాపుంజలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. देवताभ्यो नमो नमः. आनंदकर्पूरदिव्यमंगल नीराजनं दर्शयामि. पार्वतीपतये हर हर महादेव. शंभो शंकर नमः शिवार्पणमस्तु. शतमानं भवति हितायुत्पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमिति शतं दीर्घमायुः. మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జోచేం అని జోచేం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇంతకుముందు మేము 2 సార్లు వచ్చాము. కార్తీక మాసంలో ఒకసారి వచ్చాము, మొన్న ఫిబ్రవరిలో ఒకసారి వచ్చామండి. ఇది 3వసారి. మేము ఏ టెంపుల్కి వెళ్ళట్లేదండి, ఎందుకంటే టెంపుల్కి వెళ్తే మనకు వట్టిగా దర్శనం చేసుకొని రావటమే. ఈ అనాథులకి సేవ చేయటం అనేది దొరకదు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ప్రశాంతత ఉంటుంది ఇక్కడ. అందుకని ఇక్కడికనే వస్తున్నాం మేము ఎప్పుడు. ఇంకోటి చాలా బాగుంది ఇక్కడ, అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మీరు లోపల పూజ చేసుకున్నారు కదా, పుణ్యలింగేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం అన్నమాట. స్వామివారి నూతన దేవాలయం అన్నమాట ఇది. మనకి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదమ్మా, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం అన్నమాట. మనము సోమనాథ్, శ్రీశైలము, వైద్యనాథ్, భీమశంకర్ ఇలా ఉన్నారు కదా. నార్మల్ గా అయితే అందరూ ప్రతి ఒక్కరికి ఉంటుంది వెళ్ళి దర్శించుకోవాలని, కానీ చాలా మందికి వీలు కాదు కదా. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ఎక్కడా లేదన్నమాట ఇలా 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవడం అనేది. మనకి దీని చుట్టూ 4 గాలి గోపురాలు ఉన్నాయన్నమాట, 4 దిక్కుల. చూసారు టెంపుల్ చూసారు కదా, మీకు ఏమన్నా? లాస్ట్ వచ్చినప్పుడు చూసాం, లాస్ట్ ఫిబ్రవరిలో వచ్చినప్పుడు చూసారు. ఇంత అవ్వలేదు. ఇది ఆశ్రమం లాగా లేదండి, ఇది ఒక కైలాసం లాగా ఉంటుంది మాకు మాత్రం. ఈ గుడి గురించి చెప్పండి. అంటే 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉన్నాయి కదా, మీకు ఏమనిపిస్తుంది గుడి చూసి? గుడి గురించా? గుడి బాగా అప్పటికిప్పటికే చాలా డెవలప్ అయిందండి, బాగా కడుతున్నారు బాగా. అప్పుడు మేము వచ్చినప్పుడు ఏంటంటే స్లాబ్ వస్తున్నారు అంతే, 4-5 నెలల క్రితం. అప్పటికిప్పుడు చాలా ఇంప్లిమెంట్ అయింది, అన్ని బాగా చేస్తున్నారు ఇక్కడ. లేని వాళ్ళకి మీరు సౌకర్యం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని జ్యోతిర్లింగాలు అందరం తిరగలేం కదా ఒక ఏజ్ వచ్చాక, ఇక అలాంటి వాళ్ళకి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమః శివాయ. కనీవిని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి, శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం. పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి. ఆలయ వెబ్సైట్ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం .org లేదా 8686434434 8686474474 నంబర్లను సంప్రదించండి.